సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ సంతకం ఎలా చేయాలి? సంతకం చేసే విధానంలోనే డబ్బుల్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. కొంతమంది రాంగ్ సంతకాల విధానం వల్ల అప్పుల పాలవుతారు. కొంతమంది పెట్టే సంతకాల వల్ల వాళ్ళని వాళ్ళు చెడగొట్టుకుంటారు. కొన్ని సంతకాల వల్ల మనం ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోతాం, బందీలైపోతాం. మన లైఫ్లో మనం సక్సెస్ సాధించాలి అంటే సంతకం కరెక్ట్గా ఉండాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1992 ఐఏఎస్ టాపర్ గంగారాం బడేరియా గారు, కర్ణాటక సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన చాలా ఏళ్లగా అంటే మంచి పోస్టింగ్ లేదు, డమ్మీ పోస్టింగ్లో ఉన్నారు. ఆయన సంతకం పెట్టే విధానం వల్ల ముఖ్యమంత్రి గారిని చాలాసార్లు కలవాలి వెళ్ళినా అపాయింట్మెంట్ దొరకకపోవడం వల్ల చాలాసార్లు తిరిగి సరే టైం వేస్ట్ అని ఇంట్లో కూర్చునేశారు ఆయన. మన ప్రోగ్రామ్స్ చూశాక నాన్నగారిని కలవడం జరిగింది. నన్ను నాన్నగారిని, ఆయన పేరు చాలా బాగుంది. ఆయన పేరు బాగుంది కాబట్టి ఆల్ ఇండియాలో ఐఏఎస్ టాపర్ ఆయన గంగారాం బడేరియా గారు. సంతకం పెట్టే విధానం వల్ల ఆయన చిక్కుల్లోకి వెళ్ళారు. మేము ఆయన పేరులో కరెక్షన్ ఏమి ఇవ్వలేదు. ఆయనకి కేవలం లక్కీ స్టోన్స్, 2 లక్కీ స్టోన్స్ చెప్పాము. ఆయన సంతకం పెట్టే విధానంలో మార్పులు చేసిన వెంటనే, చేసిన కేవలం 20 రోజుల్లోనే ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఆయనకి కాల్. గంగారాం బడేరియా గారు గత 2-3 వారాలుగా బాగా గుర్తొస్తున్నారు, వచ్చి కలవండి. ఈయన వెళ్ళి కలిసిన వెంటనే అతన్ని బళ్ళారి మైన్స్ అండ్ మినరల్స్కి ఇన్ఛార్జ్గా వేశారు ఆయన్ని. మైన్స్ అండ్ మినరల్స్ అంటే ఏంది? ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి లెవెల్ పదవి అనమాట. అతను ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు కోటీశ్వరులు. ప్రతి ఒక్కరు కూడా ఈయన మెప్పు కోసం ఈయన ఆఫీస్ చుట్టూ కొన్ని వందల మంది జనాలు రోజు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరికేదేమో కానీ గంగారాం బడేరియా గారి అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. ఆయన అన్నారు, సంతకంలో ఇంత పవర్ ఉంటుంది నాకు తెలీదు, ఎక్కువ రోజు ఎన్నో పెట్టాలి కాబట్టి ఇలా గెలికేసేవాళ్ళము, అలా గెలకడం వల్ల నేను ఇబ్బందుల్లోకి వెళ్ళానని మీ దగ్గరకు వచ్చాక తెలుసుకున్నాను. మీరు ఇచ్చిన లక్కీ స్టోన్స్ వేసుకున్నాక నా లైఫ్ మారిపోయింది. ఆయన రిటైర్ అయ్యే వరకు మంచి మంచి పదవులు అనుభవించి చాలా మంచి పేరుతో ఆయన రిటైర్ అయ్యారు. ఆయన సంతకం పెట్టేటప్పుడు జీని పెట్టి జీని రౌండ్ చేసేవారు. ఒక అక్షరం రాసి ఆ అక్షరాన్ని మూసామంటే బందీలైపోతాము. ఆయన ఇంట్లోనే ఎక్కువ గడిపేవారు. ఆయన ఆఫీస్కి వెళ్ళే కూడా తక్కువ. అంటే మంచి పోస్టింగ్ రాక చాలా వీక్ పోస్టింగ్లో, అతనికన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మంచి మంచి పోస్టింగ్స్లో మంచి మంచి పేరు కీర్తిలో ఉన్నప్పుడు ఆయన చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు. అంటే జీ రాసి జీని చుట్టారు. తర్వాత గంగారాం బడేరియా రాసినప్పుడు కిందకి రాసి ఇలా కొట్టేవారు అనమాట. అంటే లెటర్స్ కిందకి రాసి ఈ బేస్ లైన్ నుంచి కిందకి వెళ్ళకూడదు, రాసిన లెటర్ని కొట్టకూడదు. ఇలా కొడితే మనల్ని మనం చెడగొట్టుకున్నట్టు. మామూలుగా మనం చేసే తప్పులేంటి, అసలు ఎలాంటి సంతకం చేస్తే డబ్బు నిలుస్తుంది, డబ్బుల్లో ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అత్తారిని దారేది టైటిల్ చూడండి పైకి, రేసు గుర్రం, అల్లుడు సీను, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇవన్నీ కూడా నేను సజెస్ట్ చేసిన విధంగా పెట్టుకోవడం వల్ల బాగా డబ్బు సంపాదించారు. సంతకం అనేది కింద నుంచి పైకి వెళ్ళాలి. ఇది లాస్ట్లో చూపిస్తాను. మనం కామన్గా చేసే మిస్టేక్స్, ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అనుకోండి, KI, ఒక అక్షరం రాసి మిగతాంతా ఖాళీ పెట్టేసి ఏమీ లేకుండా రాస్తే అర్థం లేని జీవితము. లైఫ్ స్టార్ట్ అయ్యేది బాగా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అర్థం లేకుండా అయిపోతుంది. చాలామంది ఏమంటే ఇప్పుడు సరస్వతి అనుకోండి, SA, ఇదంతా మధ్యలో అర్థం లేని జీవితం, అసలు ఎందుకు జీవిస్తున్నామో తెలియకుండా ఉంటుంది. అక్షరాన్ని K రాసి ముయ్యకూడదు, బందీ అవుతాము. కొంతమంది ఏమంటే ఇలా క్రాంతి, కిరణ్, ఒక సంతకం పైన ఒక సంతకం కింద 2 పేర్లు డివైడ్ చేసి పెడితే ఫస్ట్ పాయింట్ నుంచి ఎంత కిందకి వెళ్తామో
ఇప్పుడు 6 పోయింది అంటే 12 లక్షలు అప్పులోకి వెళ్ళిపోవాలి. సో సంతకం పెట్టేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ₹1,00,00,000 చెక్ ఇచ్చినా అక్కడ బాగా చూసేది మన సంతకాన్ని. సంతకం కరెక్ట్‌గా ఉండి డబ్బులు ఇచ్చేస్తారు. సంతకంలో ఉన్న మిస్టేక్స్ వల్ల కొంతమంది సంతకం ఎలా ఉంటుందంటే ఇలా ఎస్ వెనక లాగుతారు. సతీష్ అనుకోండి, SATISH. ఈ ఎస్ని ఈ బేస్ లైన్ నుంచి ఎంత వెనకపోతామో జీవితంలో వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. సో సంతకం వెనక్కి వెళ్ళకూడదు, బేస్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందకి వెళ్ళకూడదు, ఒక అక్షరం లోపల ఇంకో అక్షరం రాయకూడదు. మొన్న ఒక ఆయన సంతకం చూశాను, మురళి ఎం పెట్టి ఇక్కడ UARLI. సో ఒక అక్షరం రాసి ఆ అక్షరాన్ని కొడుతున్నారు. అక్షరం రాసి ఆ అక్షరాన్ని కొట్టేస్తే మనల్ని మనం చెడగొట్టుకున్నట్టు, పాడైపోతున్నట్టు. సో సంతకం ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్, KIRAN. సో లెటర్స్ అన్నీ నేల నుంచి ఇలా పైకి విమానం వెళ్ళినట్టు పైకి, అంటే 15 to 20 degrees యాంగిల్లో భూమి నుంచి పైకి వెళ్ళాలి. చివరక్షరం N పైకే చూడాలి. అంటే నేను తల కిందకి దించుకోను. చాలామంది ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనుకోండి, SATHISH. చివరక్షరం కిందకి వెళ్ళిపోతే తల దించుకోవడం. ఎన్ని మిల్లీమీటర్స్ కిందకి వెళ్ళిందో, సుమారుగా ఇది 40 లక్షల అప్పు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎస్ ఇలా ఉందనుకోండి, ఈ తలకాయ కట్ చేసేస్తారు. సో ఫస్ట్ లెటర్ అనేది యుద్ధంలో వీరుడు, సేనాధిపతి లాగా మొదటి అక్షరం తలకాయ కోసేస్తే అక్కడ ఓటమి ఒప్పుకున్నట్టు, ఓటమి పాలైనట్టు, తల తీసేసినట్టు. సో సంతకం పెట్టే విధానంలో చాలా చాలా స్టడీ చేయాల్సి ఉంటుంది. నేను సుమారుగా 10,000 రకాల సంతకాలు చూసి నేను సంతకం ఎలా పెట్టాలో చెప్పినప్పుడు, అది ఫాలో అయినప్పుడు అందరూ కూడా చాలా తక్కువ టైంలో మంచి ఫలితాలు. చాలామంది పేర్లు బాగుంటాయి, లక్కీ స్టోన్స్ కరెక్ట్గా వేసుకుంటారు. సంతకం పెట్టే విధానంలో లోపం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లోకి, కోర్టు కేసుల్లోకి, కొంతమంది అయితే భార్యాభర్తలు పడకుండా సంతకం రాంగ్ సంతకం వల్ల కొట్లాట్లు, లిటిగేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. కొన్ని సంతకాల వల్ల హెల్త్ పాడవుతుంది. అంటే రాసిన అక్షరాన్ని కట్ చేయడం వల్ల మనం చెడు చేసుకుంటాము, ఆరోగ్యం పాడు చేసుకుంటాం, డబ్బులు పాడు చేసుకుంటాం. సో సంతకం పెట్టేది చాలా చాలా ఇంపార్టెంట్. సంతకం బేస్ లైన్ నుంచి పైకి వెళ్ళాలి, విమానం వెళ్ళినట్టు. అంటే విమానం ఎలా వెళ్తుంది? తక్కువ సమయంలో ఎక్కువ దూరం. సో మనము తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన, ఎక్కువ డబ్బు, ఎక్కువ ఆరోగ్యం, ఆనందం. అందుకే అత్తారింటి టైటిల్ పైకి. సినిమా ఇంటర్వెల్ వరకు యూట్యూబ్లో రిలీజ్ అయినా కూడా సినిమా 90 కోట్ల పైన వసూలు చేసింది. సన్ ఆఫ్ సత్యమూర్తి. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా చూడండి మీరు, కింద నుంచి పైకే. అండ్ 98% తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద విఐపీస్ అందరూ మన క్లయింట్సే, మనం చెప్పిందే ఫాలో అవుతారు. సో ఆల్మోస్ట్ 2001, 2002, 2003, 2006 వరకే ఆల్మోస్ట్ 70% ఫిలిం ఇండస్ట్రీకి మనం కరెక్షన్లు ఇచ్చున్నాం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఆల్మోస్ట్ 5-6 ఏళ్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి సంతకం ఎలా పెట్టాలి చెప్పాలనుకున్నాను. ఓవరాల్గా చెప్తాను కానీ ఎప్పుడు చూపించలేదు. సో ఈరోజు మీకు క్లియర్గా చూపించాను. సంతకం పెట్టే విధానంలో లోపాల వల్ల మనం కష్టాల్ని, జాతకంలో లేని కష్టాల్ని కొనుక్కు తెచ్చుకుంటున్నాం, ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం, ఆరోగ్య సమస్యల్ని. కొన్ని సంతకాలు రాంగ్ ఉంటే యాక్సిడెంట్స్ అవుతాయి. సో సంతకం ఎలా చేయాలి? కింద నుంచి పైకి చేయాలి, చివరక్షరం పైకే చూడాలి. నా జీవితంలో నేను తల కిందకి దించను. ఈ ప్యాటర్న్ ఫాలో అయితే లైఫ్ అంతా కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. సో న్యూమరాలజీ గురించి నాన్నగారు BHLలో డీజీఎంగా ఉండి న్యూమరాలజీ మీద ఉన్న ప్రేమతో 1987లో డీజీఎంగా ఉన్న అతను జాబ్ రిజైన్ చేసి 1990 నుంచి హైదరాబాదులో, ఢిల్లీలో, కేరళలో, తిరుపతిలో, బెంగళూరులో ఆఫీసులు ఓపెన్ చేసుకొని ఆల్మోస్ట్ 2007 వరకు 5-6 రాష్ట్రాలు రెగ్యులర్గా వెళ్ళి కొన్ని లక్షల మందికి న్యూమరాలజీ గైడెన్స్
1990లో న్యూమరాలజీ అంటే చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఈరోజు కొన్ని వందల మంది పుట్టుకొచ్చారు యూట్యూబ్‌ల పుణ్యాన. ఎందుకంటే ప్రతి ఏరియాలో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఇప్పుడు నన్ను అడుగుతారు, నేను ఒక సుమన్ టీవీ తప్ప ఇంకెక్కడ చేయట్లేదు ఎవరు అడిగినా కూడా. సో ఎవరో ఒకరిని తెచ్చి పెట్టేస్తారు, వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. చాలామంది రాంగ్ కరెక్షన్స్ ఫాలో అయ్యి చాలా ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు, కొంతమంది సూసైడ్‌లు చేసుకుంటున్నారు. ఈ రాంగ్ కరెక్షన్స్‌తో జాగ్రత్తగా ఉండండి. వారం నేర్చుకొని న్యూమరాలజీ వచ్చేసింది, 10 రోజులు నేర్చుకొని ఆఫీస్ పెట్టేసామంటే ఇది జరగదు. ఇది రీసెర్చ్ వర్క్ ఇది. నేను సుమారుగా 15 ఇయర్స్ నాన్నగారి దగ్గర శిష్యరికం చేసినాకే నేను ఆఫీస్ స్టార్ట్ చేశాను. సో ఎవరు పడితే వాళ్ళ దగ్గర చేసుకుంటే ప్రమాదంలోకి వెళ్తారు. ఈ రాంగ్ నంబర్స్ కేవలం ఒక 11 నంబర్స్ ఉంటాయి. ఈ 100 నంబర్స్లో 89 నంబర్స్ మంచివి, 11 నంబర్స్ చెడ్డవి. దీంట్లో మెయిన్గా రాంగ్ నంబర్స్ 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్ అండ్ 64 నంబర్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. ఇవి కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ నంబర్స్ రాంగ్ నంబర్స్ లేకపోతే మీరు 70% లక్కీనే. నేను చెప్పిన నంబర్స్లో ఒక్క నంబర్ ఉన్నా జీవితాన్ని తారుమారు చేసేస్తుంది. 12వ నంబర్ వస్తే విన్నింగ్ లైన్ వరకు పోయినా ఆ లైన్ దాటనీదు, మళ్ళా జీవితాన్ని సున్నా చేసేస్తుంది. 13 ప్రధానమంత్రిగా ఉన్న 13 నంబర్ మృత్యు నంబర్. 16 సడన్ కొలాప్స్ యాక్సిడెంట్స్ నంబర్. సో సూపర్ పవర్గా ఉన్న రష్యాలో ఈ 16వ నంబర్ వల్ల 1995లో 15 ముక్కలైంది. ఇప్పుడు కూడా యుద్ధంలోనే ఉంది. ఒకప్పుడు సూపర్ పవర్ అలాంగ్ విత్ యుఎస్ఏ, సో రష్యా. సో 16వ నంబర్ ఎఫెక్ట్. 18 డైవర్స్ నంబర్. 19 బాగుంటారు బట్ అర్లీ డెత్ ఉంటుంది. 27 డిప్రెషన్ అండ్ సూసైడ్. 31 డెత్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫై, ఎవరు అడిగినా ఇచ్చేయడం, ఎవరు డబ్బు అడిగినా ఇచ్చేయడం, నమ్మించి మోసం చేస్తారు ఆ 33ని. సో రాంగ్ నంబర్స్ లేకుండా చూసుకోవడం మన బాధ్యత. మన జాతకంలో ఉండేవన్నీ కరెక్ట్గా జరగాలంటే పేరులో ఉన్న బలం బాగుండాలి. సో మన నంబర్స్ ఎంత బాగుంటాయో లైఫ్ అంత బాగుంటుంది. సో చాలామంది అంటే మా పేరు ఎలా ఉందో మాకు ఎలా తెలుస్తుంది? సో మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా? ఒక పేరుకి వాయిస్ ఇస్తానండి. చాలామంది ఒక పేరు పెడుతున్నారు, మళ్ళీ ఒక చాంతాడు పెడుతున్నారు. ఒక పేరు అయిపోయిన వెంటనే ఇంకొక పేరు, ఇంకో పేరు అయినంటే ఇంకొక పేరు. సో దయచేసి ఇలా చేయకండి. దోషాలున్న పేరుని ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి. పేరు బాగుందని చెప్తే ఇంకో పేరు పెట్టచ్చు. బాగుంది అన్నారు. బాగాలేదన్నప్పుడు ఆపేసేయాలి. ఆ పేరులో కరెక్షన్ అయ్యే వరకు ఇంకొక పేరు పెట్టకూడదు. చిన్న పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. 5 ఏళ్ల కన్నా చిన్న పిల్లలకి పేరు ఎలా ఉందో వాయిస్ ఇవ్వడం జరగదు. చాలామంది పేర్లు వాళ్ళే ఒక ఏ, ఒక ఐ, ఒక టీ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ పేరు ఎట్టుంది, ఇంకో రోజు ఇంకో పేరు ఎట్టుందని పెడుతున్నారు. చిన్న పిల్లలకి వాయిస్ ఇవ్వడం జరగదు. డైరెక్ట్ అపాయింట్మెంట్. స్క్రీన్లో ఇక్కడ 2 నంబర్లు, కింద 3 నంబర్లు ఉన్నాయి. ఈ 5 నంబర్లో ఏ నంబర్ కన్నా చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు మాకు నిండా బాగలేదు, ఏం చేసినా కలిసి రావడం లేదు, బంగారును పట్టిన మట్టి అయిపోతూ ఉంది, ఇంట్లో కొట్లాట్లు ఉన్నాయి, పిల్లోడు చదువుకోవట్లేదు, మాట వినడం లేదంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో మాకు తెలీదు, మా పేరు బాగుందా లేదా తెలీదు అన్నవాళ్ళు మాత్రం ఈ స్క్రీన్లో ఉన్న 5 నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేయాల్సిన నంబర్స్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి చేయండి. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9966000317 9966000317. లాస్ట్ నంబర్ 91337890
199 9133789199. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. పేరు బాగుందా బాగలేదా. బాగుందంటే మీరు చాలా లక్కీ అండి. ఇంకెక్కడ మీరు చేయి చూపించుకోక్కర్లేదు, పేరు చూపించుకోక్కర్లేదు. ఒక్క నంబర్ బాగాలేదని నువ్వు చెప్పినా వీలైనంత వరకు మేము సిస్టంలోంచి ఫోటో తీసుకొని పెట్టడానికి ట్రై చేస్తాం. ఏ నంబర్ బాగాలేదో ఆ బాలేని నంబర్కి బొమ్మ, వీలైతే బొమ్మ కూడా పెడతాం టైం ఉంటే. టైం లేకపోతే కుదరదు, టైం ఉంటే ఖచ్చితంగా వీలు చూసుకొని పెడతాం. సో బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలు తొందరగా అపాయింట్మెంట్ తీసుకుని, ఒక పేరు బాగాలేదన్నాక ఇంకొక పేరు పెట్టడం ఇది మంచి సాంప్రదాయం కాదు. అండ్ SMS వాట్సాప్ ఇంగ్లీష్లో పెట్టండి. సార్ మాకు ఇలా వాట్సాప్ పెట్టడం రాదు, మేము డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడతామని వాళ్ళు చాలామంది నాకు పెడుతున్నారు, SMSలు చేస్తున్నారు. మాకు వాట్సాప్ లేదండి, మేము యూట్యూబ్లో చూసాము, వాట్సాప్ చేయలేకపోతున్నాము, సో మా గురించి కూడా ఆలోచించండి అంటే, వాట్సాప్ చేయలేని వాళ్ళు ఈ నంబర్ 9392426726 9392426726 లేదా 9703335056 9703335056 కాల్ చేసి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పచ్చు, లేదా SMS చేయొచ్చు. ప్రతి ఒక్క ఫోన్లో SMS ఉంటుంది, ఈవెన్ ₹1000 ఫోన్లో కూడా SMS ఉంటుంది. ఈ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ 2 నంబర్స్కి SMS చేయండి. సో ఈ పై నంబర్స్కి ఏమో వాట్సాప్, కింద నంబర్స్కి ఏమో SMS. సో నాకు SMS చేయడం కూడా రాదు అన్నప్పుడు ఈ 2 నంబర్స్కి డైరెక్ట్గా కాల్ చేసి మీ డీటెయిల్స్ ఓపిక్గా చెప్తే మళ్ళీ ఒక 1 to 2 అవర్స్లో మా స్టాఫే కాల్ చేసి పేరు బాగుందా లేదా, బాగాలేదన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది బాగాలేదంటే ఏం చేయాలి, ఏ లెటర్ మార్చుకోవాలి, దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం 1 టైం ఫీ ఉంటుంది, దోషం ఉన్న పేర్లకి ఆ ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి. అంటే జాతకాలు అనేది మనము ఫ్రీగా చూస్తే అవి మాకు దోషాలే, మీకు దోషాలే. ఎందుకంటే ఇది ఆఫీస్ నడపాలి, బిల్డింగ్ రెంట్స్ కట్టాలి, శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫీజు ఉంటుంది. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ కరెక్షన్స్ అనేది మీకు చాలా మంచి లెవెల్లో ఇస్తాను. ఎందుకంటే నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాక అధిరిందయ చంద్రం, టాటా బిర్లా, యమగోళ మళ్ళా మొదలైంది, చంద్రప్రదేశ్ బొమ్మన సిస్టర్స్, అతిలి ATLI నుంచి ATLEE, మురగదాసులో ఒక ఏ తీసి పెట్టాం. బోయపాటి శ్రీను గారికి 2006, హనుమాన్ హీరో తేజ సర్జాకి 3వ క్లాస్లో ఇచ్చాం, నిఖిల్ సిద్ధార్థ్ 10వ క్లాస్లో కరెక్షన్ ఇచ్చాం, నితిన్కి ఇష్క్ ముందు ఇచ్చాం, తమన్నాకి 2004లో, అమీర్ ఖాన్కి 2005లో, ఇలా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా సరిపోదు. సో మీరు బాగుండాలి, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే ద బెస్ట్ ప్లేస్, నంబర్ 1 న్యూమరాలజిస్ట్. నాకు తెలిసి 41 లక్షల పైన క్లయింట్స్ కరెక్షన్ ఇచ్చి ఉంటా. ప్రపంచంలో ఎవరు కూడా ఇంతమందికి ఇచ్చి ఉండరు. ఇంతమందికి ఇచ్చి నాకు రోజు 50 అపాయింట్మెంట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. డైలీ 6 అవర్స్ వాయిస్ ఇవ్వడానికి టైం కష్టపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుండాలి, ఈ న్యూమరాలజీ వాడుకోవాలి. బాలేని వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పు తెలుసుకొని కరెక్షన్స్ చేసుకొని ఆ పేరుని మంచి వైబ్రేషన్, పేరు మార్చను, పేరులో ఒక లెటరే మారుస్తాను. లైక్ నితిన్లో ఒక ఐ పెట్టామంతే, NITHIIN. సో ఒక్క లెటర్ మార్పుతో జీవితాంతం వెలుగు గెలుపు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.